అందరికీ నమస్కారం. నేను మీ షేక్ కాసిం వలి. వెల్కమ్ టు జనకరటం మీడియా. పవన్ కళ్యాణ్ గారికి కుట్ర జరగబోతుందా? తన వాళ్ళే తనని మోసం చేయబోతున్నారా అనే కాన్సెప్ట్ చెప్పే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక 5 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లని అనౌన్స్ చేశారు. వీటిల్లో దాదాపుగా 5 స్థానాలు 100% గెలిచే స్థానాలుగానే ఉన్నాయి. ఒక సీటు అటు ఇటుగా ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చేమో కానీ దాదాపుగా 99% 5 స్థానాలు గెలుస్తారు. ఇంకా అనౌన్స్ చేయవలసినవి 19 స్థానాలు. అయితే దాదాపుగా 19 స్థానాల్లో 15 స్థానాలకు గాను క్యాండిడేట్లని చక్కగానే ఆయన సిద్ధం చేసుకున్నారు. కానీ 4 స్థానాలు మాత్రం రిజర్వ్లో పెట్టారు ఆయన కోసం. అవి ఏమేమి అంటే గాజువాక, భీమవరం, నరసాపురం, పిఠాపురం. ఈ 4 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈ 4 స్థానాలకు గాను ఇన్ఛార్జీలను కూడా రెడీ చేశారు ఆల్రెడీ. అయితే దీనికి ఎలా అంటే ఎదిరించడానికి చేతగాక సిద్ధం అనే వ్యక్తి, యుద్ధానికి సిద్ధం అనే వ్యక్తి దొడ్డిదారిలో తన వాళ్ళనే తన పైకి ఉసిగొలుపుతున్నాడు. అంటే ముద్రగడ లాంటి వాళ్ళు, ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కనుక పోటీ చేస్తే ఆయన బరిలో దిగుతాడంట వైసీపీ నుంచి. అది వైసీపీ ప్లానింగ్. మొన్నటిదాకా ముద్రగడ గారు జనసేన పార్టీలోకి వస్తాను ఒక చిన్న డ్రామా నడిపారు. ఇప్పుడు ఆయన పార్టీలోకి రాకుండా పవన్ కళ్యాణ్ గారి పైనే పిఠాపురం నుంచి ఆయన్ని ఓడించడానికి, అంటే తన సామాజిక వర్గం నుంచి, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ముద్రగడ పద్మనాభం గారు ఆయన పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. ఇంకో వ్యక్తి లేఖలు పట్టుకుంటూ పాపం హరిరామ జోగి గారు, అంటే ఆయన తెలిసి, అంటే ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా లేక జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అనేది ప్రజలందరూ ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఎందుకంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే ఇన్ని స్థానాలు తీసుకోవాలి, సరే అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆయన 24 స్థానాలు తీసుకొని ఎందుకు 40-50 స్థానాలు తీసుకొని ఓడిపోవటం, మనం 24 స్థానాలు తీసుకొని గట్టిగా బరిలోకి వెళ్ళి ఒక ప్రణాళికతో పనిచేస్తే దాదాపుగా 24 స్థానాలు గెలిచే అవకాశాన్ని మనం ఎందుకు చూసుకోకూడదు, ఎందుకు గెలవకూడదు? 24 గెలవాలనే సంకల్పంతో ఆయన 24 స్థానాలకు ఒప్పుకొని తీసుకుంటే, ఈ జోగే లాంటి వ్యక్తులు ఏంటంటే పాపం పవన్ కళ్యాణ్ గారిని మీరు 50 సీట్లు తీసుకోవాల్సింది, 2 సంవత్సరాలు సీఎం అడగాల్సింది, అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలీదా? పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇటువంటి వ్యక్తుల్ని, ఎందుకంటే చివరిదాకా సపోర్ట్గా నిలబడదాము అన్నట్టుగా వస్తారు, వచ్చి సపోర్టుగా చక్కగా ఒక గుడ్డివాడిని ఒక లోయ దగ్గరికి తీసుకెళ్ళి మాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్ళి జస్ట్ అట్లా తోసేసేసి వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడేదో జరిగి ఉండొచ్చు పిఆర్పి టైంలో, కానీ పవన్ కళ్యాణ్ గారు గుడ్డివారైతే కాదు. ఎవరైనా సరే ఆయనకి సలహాలు ఇవ్వచ్చు, తప్పులేదు. కాకపోతే అది ఆయన పాటించాలని రూల్ లేదు కదా. మీ సలహా మీరు ఇవ్వండి అంతే. ఆయన పాటిస్తారా లేదా అనేది ఆయన నిర్ణయం, అది అంతే తప్పితే మీరు పాటించాల్సిందే, లేదంటే అదే మా కులానికి చెందిన వాళ్ళు ఎవరు ఓటేయరు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తారు ఆయనకి క్యాస్ట్ ఫీలింగు తక్కువ, అంటే యాక్చువల్గా మాట్లాడితే ఉండదు, బట్ కాకపోతే
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరినీ చేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి చేర్చుకోవాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచన ఆయనగా ఉంటుంది. బట్ ఒక కులమే ఒక పార్టీని నడిపించదని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ కులాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడే మాటలకి జనసేన పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. జోగయ్య లాంటి వ్యక్తులు కానీ, ముద్రగడ లాంటి వ్యక్తులు వీళ్ళ ప్రభావం వల్ల చాలామంది జనసేన పార్టీలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్లీజ్, ఈ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే మనం పార్టీలో ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటే మనం వినాలి. ఎందుకంటే ఆయనే మనకు నాయకుడు. ఈ కొనికిసుక గొట్టంగాళ్ళు ఎవడైనా సరే మనకు నాయకుడు కాదు. జనసేన పార్టీ అది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, జనసేన పార్టీలో మనం ఉన్నాము అంటే పవన్ కళ్యాణ్ గారి మాత్రమే మన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి మాట మాత్రమే మనం పాటించాలి. వేరే వాళ్ళ మాట నమ్మాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆయన నిర్ణయాలు ఏదైనా సరే మెట్టు ఎదగాలని చూస్తాము తప్పితే ఒక్కసారి ఎగిరేద్దాం అనుకుంటే కింద పడతాం, కాళ్ళు ఎదుగుతాయి. ఆ తప్పు యాక్చువల్గా నిజంగా మాట్లాడంటే 19లో చేశారు ఆయన. ఇంకోసారి చేయరు, అదే మనం చెప్తున్నారు ఆయన. ఇంకోసారి నేను ఈ తప్పు చేయను. ఈ పొత్తు కూడా 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వైసీపీ అనేది వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేయాలి. 24, 29, 34కి అసలు వైసీపీ అనేది కనపడకూడదు అన్న ప్రయత్నం ఆయన ప్రయత్నం. కాబట్టి ఎవరైతే ఉండారో మీరు పవన్ కళ్యాణ్ గారిని అనేవాళ్ళు, వెన్నుపోటు పొడవాలనుకునేవాళ్ళు, ఈ వెన్నుపోటు రాజకీయాలు చూసి జనసేన పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళకి, మేము పిఆర్పీలో కూడా పనిచేసాం, చిరాకు వచ్చేసింది. మాలాంటి చిన్న వ్యక్తులే ఇటువంటి నమ్మక ద్రోహాలని, వెన్నుపోటుల్ని, టాక్టిక్స్ అంటే ట్రాప్ చేయటం, కార్యకర్తల్ని కులాన్ని అడ్డం పెట్టుకొని ట్రాప్ చేయటం, ఇటువంటి చిరాకు పడుతుంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఆలోచన ఉన్న వ్యక్తి, ఆయనని చాలామంది ఏదో చెప్తారు. ఆయన స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటాడు. యాక్చువల్గా ఆయనకి వేరే వాళ్ళు స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం కూడా లేదు. అంత జ్ఞాని. ఒక మీటింగ్కి వెళ్ళాలంటే ఆయన స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటాడు. అది ఎలా చేయాలి అనేది ఆయన క్లియర్గా చూసుకొని వస్తాడు. దానికి కూడా సలహాలు ఇచ్చే రేంజ్కి వెళ్ళాం మన వాళ్ళు చాలామంది ఉంటారు ఇట్లాగా. బట్ కాకపోతే ఆయన నిర్ణయం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మాలాంటి చిన్న వ్యక్తులకే ఇటువంటి కుళ్ళు రాజకీయాలు అర్థమవుతుంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి అర్థం కావా? కావున జన సైనికులందరూ డోంట్ కన్ఫ్యూజ్. ఎవరంటే మీరందరూ దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ప్రలోభాలకి అసలు నమ్మొద్దు. కులాన్ని అడ్డం పెట్టుకునే మాట అనేది ఏదైతే ఉందో అది రాంగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయబోతున్నారని ప్రతి ఒక్కరూ మాట్లాడతాడు. ఏమన్నా రాజశేఖర్ రెడ్డి మాట్లాడే వాళ్ళని నేను సీఎం చేస్తానని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం చేస్తానని చెప్పకపోయినా పర్వాలేదు, వాడి సంకనాగుతారు వెళ్ళి. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాను అంటే తప్పు వచ్చింది వీళ్ళకి. ప్రతిదానికి కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడితే ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది పతోడికి. తప్పండి. కులము అన్ని వైపుల నుంచి మనకి సపోర్ట్గా ఉండదు, కొన్ని వైపుల నుంచే ఉంటుంది. మనుషులు ఈ రాజకీయంగా ఎదగటానికి కొంతమంది నాయకులు ఈ కులాన్ని అడ్డం పెట్టుకుంటారు తప్పితే మనకి ఎంతవరకు ఉపయోగపడతారు అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి వెన్నుపోటు పొడవాలనుకున్న ఛాన్స్ అయితే లేదు. దయచేసి జన సైనికులు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆయన క్లియర్గానే ఉన్నారు. ఆయన నిర్ణయం 100% ఎప్పుడూ బాగుంటుంది. ముందు ఆయన ఒక అడుగు ముందుకు వేయనిద్దాం, వెనక్కి లాగొద్దు.
ముందు ఆయన్ని ఒక అడుగు ముందుకు వేయనిద్దాం, వెనక్కి లాగొద్దు. ఆ తర్వాత ఆయన మార్గంలో మనం నడుద్దాం. ఎందుకంటే నడవాల్సిన వ్యక్తులం మనమందరం. జన సైనికులం, జనసేన కార్యకర్తలం, జనసేన నాయకులం అందరం కలిసి ఆయనకి ఈ విధంగా సపోర్ట్ చేసి కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు పొడిచే వాళ్ళని మనం అర్థం చేసుకొని వీళ్ళకి ఎదురు దెబ్బ తీసే విధంగా ఉండాలి తప్పితే దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ షేక్ కాసిం అలీ, తెనాలి నియోజకవర్గం, జనకరెడ్డి మీడియా, జై భారత్.